ప్లేస్లు వేరే సెట్ చేస్తావరా నువ్వు? పాలమ్ముకునేవాడు తెలియని రోడ్లారా. ఫోటో తెచ్చావా? ఇంతకీ ఫోటో దేనికిరా? అమ్మాయి పుస్తకంలో దాపెట్టుకోవడం ఇంకో ఫోటో అడిగిందిరా. తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా చూపించాలి కదా. పుస్తకంలో దాపెట్టుకోవడం వరకు ఇది ఓకే. వాళ్ళ ఇంట్లో చూపించడానికి వేరే ఫోటో దిగుదు కానీ, పాండ్స్ పౌడర్ రాసుకుని దిగుదు కానీ నేను తీస్తాను. అవునా? అది వచ్చారు. స్టైలు ఏంట్రా కూలింగ్ వెళ్ళిట్టు? ఈ జోడ్లు పెట్టుకుంటే మనం ప్రేమించిన వాళ్ళు ఇంకా అందంగా కనిపిస్తారు. అబ్బా సూపర్. ఇప్పుడు నేను చెప్పా, అమ్మాయి రంగు చూసావు ఎలా ఉందో? ఈ ఎండలో ఇంకా తలతల మెరిసిపోతుంది. అదే జోడ్లు పెట్టుకుంటే అమ్మాయి రంగు ఇలా తగ్గి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇలా పెరుగుతాయి. బాలు గారు, దీప్తి గారు, బాలు. బాలు గారు, చైల్డ్ క్రైస్ట్. నమస్తే అండి. హాయ్ అండి. 1 minute. ఏంట్రా? నాకెందుకో నేను పద్మగారు కనెక్ట్ అయిపోయిన అనిపిస్తుంది. నీకు రూలు నాకు రూలా? అలా కాదు. అర్థమైందిలే, నేను లావుగుంటానే. చిచి అంతే. అంతేనా? ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చిందిరా. రక్తదానం ఉంది, ఇంకొన్నాళ్ళు కోదానం కూడా వచ్చేస్తుంది. అప్పుడు నా కోతానికి ఇచ్చేస్తా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయిపోతా. అంతేగా, నువ్వు తగ్గనంటావు. తగ్గే ప్రసక్తే లేదు. నేను ఇలాగే బాగుంటానని మా అమ్మ అంటుంటుంది. సర్లే, ఇప్పుడు ఏం చేయమంటావు? మా ఇద్దరికి ఒక 5 నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడుకునే అవకాశం కలిసిన 5 నిమిషాలకి ప్రైవేట్గా మాట్లాడుకోవాలంటే మెళ్ళ మీద పెళ్ళు అని కొట్టింది. సరే, ఓ పని చేయండి, మీరు ప్రైవేట్గా మాట్లాడుకోండి, అప్పుడు మేము ప్రైవేట్గా మిగిలిపోతాం కదా. పదం కొద్దిగా అటెల్ మాట్లాడుకుందాం అండి. సరే, జాగ్రత్త పద్దు. పద్మ గారు, ప్లీజ్ కమ్, టేక్ యూర్ బ్రిడ్జ్. కమ్. వేర్ యువర్ స్వీట్ హోమ్? నోబెల్ కాలేజ్ దగ్గర. ఇట్స్ ఎ నోబెల్ ఏరియా. ఇఫ్ యూ నెవర్ మైండ్ ఎనీ లవ్ స్టోరీస్? మీకు? యా, వన్ సాడ్ లవ్ స్టోరీ. అవునా? అది 1996. ప్రేమలేఖ సినిమాలో అజిత్కి వచ్చినట్టు నాకు ఉత్తరాలు వచ్చేవి. నేను ఎలా ఉంటానో ఆ అమ్మాయికి తెలీదు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు. మేమిద్దరం ప్రేమలేఖల్లోనే ప్రేమించుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఊరు వెళ్తా అన్నా తను మా ఇంటికి వస్తా అనేది. నేను శ్రద్ధగా చక్కగా ఇల్లు సర్దుకొని రెడీగా ఉండేవాడిని. కానీ ఆ అమ్మాయి వచ్చేది కాదు. ఈ మూడిలా 4 సార్లు కంటిన్యూ అయింది. తర్వాత 5వ నెలలో అర్థమైంది ఆ లేఖలు రాసేది మా నాన్నే అని చెప్పి. వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడల్లా నేను ఇల్లు సర్దుతానని. Some people are like that. Samuel Naidoo is like that. We ever don't know. ఇంకేంటండి విశేషాలు? నీకు ఒకటి చూపించాలి. నేను కూడా. అయితే ఫస్ట్ నువ్వు చూపి. ఇలాగే ఇంకో 4 జోకులేసి పద్మని పడగొట్టాలి. యాక్చువల్లీ అసలు చర్చ్లో ఆగండి. ఎవరో పోయారు, పాపం కదా. ఒక నిమిషం. శవంలే, ఎవరో పోయారు. శవమా? పాపం అక్కడ పరిస్థితి ఏంటో. బాలేష్ గారు, బాలు, సరే నువ్వేదో చూపించాలన్నావు. అదే ఫోటో అడిగారు కదా, తీసుకొచ్చాను అనుకున్నాను కానీ మర్చిపోయాను. అవునా? పోనీలే, నీకు ఒక చూపిస్తా అన్నాను కదా, అదేంటో తెలుసా? పచ్చబట్ట వేయించుకున్నారేంటండి? మెల్లగా మెల్లగా ఎందుకు అరుస్తున్నావు? చెడుపడి వేయించుకున్నా. దేవుడా, ఎందుకండి ఆ పిచ్చి పనులు? బాగుంది కదా. ఏంటండి బాగుండేది? పచ్చబొట్టు వేయించేసుకుని ఎందుకంత కోపం వస్తుంది? నేను తర్వాత మాట్లాడతా.
రే బాలు 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 రే ఎరా అప్పుడే అయిపోయిందా ప్రైవేటు? ప్రైవేట్ లేదు ట్యూషన్ లేదు, పదేళ్ళు పోదాం. ఏ? పచ్చబొట్టు వేయించుకున్నారు రా పచ్చబొట్ట? పచ్చబొట్ట. దీప్తి గారు బాయ్, పద్మ గారు బాయ్. వస్తావు, నీకు బాయ్ చెప్పేయాలా? బాయ్.